తొలి పలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. మహారాష్ట్రలో విమాన ప్రమాదం, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి. అజిత్ పవార్ మృతి పట్ల దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి. అజిత్ పవార్ మృతి పట్ల నేతల సంతాపం. బడ్జెట్ సమావేశాలు, అవినీతి రహిత వ్యవస్థ దిశగా ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు. ఇరాన్కు ట్రంప్ మరో హెచ్చరిక, పశ్చిమాసియాలో యుఎస్ యుద్ధ నౌకల మోహరింపు. వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం, భారత విమానయాన రంగానికి ప్రపంచ వేదిక. అజిత్ పవార్ మృతిపై ఏపీ కేబినెట్ సంతాప తీర్మానం. భక్తి శ్రద్ధలతో మేడారం మహాజాతర, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి సీతక్క. ఖమ్మంలో కన్నీటి గాథ, పోలీసుల పహారాలో పేదల ఇళ్ల కూల్చివేత. జేడి లక్ష్మీనారాయణ భార్య నుండి 2.58 కోట్లు కాజేత, సైబర్ మోసం కేసులో 4 అరెస్ట్. వికారాబాద్ లో తల్లిదండ్రులను హతమార్చిన కూతురు, ప్రేమ కోసం దారుణం. అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఖండించారు, డీప్ ఫేక్ కుట్ర అంటూ సవాల్. తెలంగాణలో భూదార్ కార్డులు, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వ ప్రణాళిక. మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం బారామతిలో కుప్పకూలింది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుండి బయలుదేరిన విమానం ఉదయం 8:45 ప్రాంతంలో సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి కూలిపోయింది. ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. విమానం 2 ముక్కలై భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందడంపై దేశవ్యాప్తంగా నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఘటనను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇది మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని పేర్కొంటూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఎన్డీఏకు ఇది తీరని నష్టమని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. టీడీపీ మంత్రి నారా లోకేష్ పవార్ మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్టు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొంటూ పవార్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలని ప్రార్థించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ అజిత్ పవార్ ప్రభుత్వానికి కీలక నాయకుడిగా, సన్నిహిత మిత్రుడిగా ఉన్నారని తెలిపారు. ఆయన కుటుంబానికి, కోట్లాది అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు సంతాపం తెలిపారు. పవార్ భార్యతో, ఎంపీ సుప్రియా సూలేతో మాట్లాడినట్టు తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం చేశారు. 2026తో దేశం ఈ శతాబ్దం 2వ దశలోకి అడుగు పెడుతోందని, తొలి 25 ఏళ్లు ఎన్నో విజయాలు, గర్వకారణమైన సాధనలతో ముగిసిందని తెలిపారు. గత 10 ఏళ్లలో వివిధ రంగాల్లో దేశ పునాది బలపడిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన సమానత్వం, సామాజిక న్యాయమే ప్రభుత్వ దిశ అని తెలిపారు. అవినీతి, కుంభకోణాలు లేని వ్యవస్థ వైపు దేశం ముందుకు సాగుతోందని, పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయి ప్రజా సంక్షేమం, జాతీయ అభివృద్ధికే వినియోగించబడుతుందని స్పష్టం చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాలలో భారత్ గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. మరిన్ని యుద్ధ నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నాయని, వాటిని వినియోగించే పరిస్థితి రాకూడదని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే యుఎస్కు చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పశ్చిమాసియాకు చేరుకున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెంచాయి. ఇరాన్తో ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్, ఇరాన్ నేతలు తనకు పలుమార్లు ఫోన్ చేశారని వెల్లడించారు. మరోవైపు ఈ ప్రాంతానికి అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను తరలిస్తున్నట్టు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుఎస్ యుద్ధ నౌకల మోహరింపుతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత పౌర విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026ను ఘనంగా ప్రారంభించారు.
ఇండియన్ ఏవియేషన్ భవిష్యత్తును ప్రపంచానికి చాటి చెప్పే వేదికగా ఈ ప్రదర్శన నిలుస్తుందని తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్లో అత్యాధునిక విమానాల ప్రదర్శనలు, తయారీ, డ్రోన్ టెక్నాలజీ, సుస్థిర ఇంధనం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. భారత్ను అంతర్జాతీయ ఏవియేషన్ హబ్గా మార్చే దిశగా ఇది కీలక అడుగవుతుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల ఏపీ మంత్రివర్గం సంతాపం తెలిపింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ప్రారంభంలో ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న సీఎం ఈ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మహారాష్ట్ర రాజకీయాలకు ఇది తీరని లోటని పేర్కొన్నారు. అమరావతి వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 35కు పైగా కీలక అంశాలపై చర్చించారు. బడ్జెట్, సమావేశాల షెడ్యూల్, అమరావతి అభివృద్ధి, పెట్టుబడి ఒప్పందాల అమలు వంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో జరిగిన సమ్మక్క భర్త పగిడిద్దరాజు వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలో కుంభమేళగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1.5 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే జాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందని సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. భక్తులకు రహదారులు, నీరు, వైద్యం, భద్రత వంటి మౌలిక వసతులు కల్పించినట్టు చెప్పారు. జాతర భద్రతకు 13,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీతక్క వెల్లడించారు. ఖమ్మం పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రకాష్ నగర్, రావిచెట్టు బజార్ ప్రాంతంలో దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న పేదల ఇండ్లను వందల మంది పోలీసుల పహారాలో అధికారులు కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లలో ఉన్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి జేసీబీలతో ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న బట్టలు, బంగారం, పత్రాలు తీసుకునేందుకు కొద్దిసేపు సమయం ఇవ్వాలని వేడుకున్నా అధికారులు వినిపించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ నివాసం చూపించకుండా, పరిహారం ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేశారని కన్నీళ్లతో వాపోయారు. ఈ ఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం రేపుతోంది. మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళను మోసం చేసిన సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో వాట్సాప్ లింక్ పంపి భారీ లాభాలు వస్తాయని నమ్మించి డిసెంబర్ 24 నుండి జనవరి 5 వరకు 19 విడతలుగా 2.58 కోట్లు పెట్టుబడి పెట్టించారు. లాభం వచ్చినట్టు చూపించి విత్డ్రా కోసం మరిన్ని డబ్బులు అడగడంతో మోసం బయటపడింది. ఈ కేసులో బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ తన ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు దశరథ్, లక్ష్మీలకు కేటమైన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది. తల్లిదండ్రులు స్పృహ తప్పారని భ్రమలో ఉంచేందుకు ఆమె తన అన్నకు కూడా నిజం చెప్పలేదు. పోలీసులు విచారణలో ఈ దారుణానికి పాల్పడిన నిజం బయటకు వచ్చింది. ఇష్టం లేని వ్యక్తితో పెళ్లి తప్పించుకునే ఉద్దేశమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై వచ్చే లైంగిక వేధింపుల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు డీప్ ఫేక్ అని, తన ప్రతిష్టను నష్టం చేయడానికి సాగుతున్న కుట్రలని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసురుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు కట్టుబడి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్టు తెలిపారు. ప్రజలు ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న భూదార్ కార్డుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పటాన్ చెరువులో కొత్త సబ్ రిజిస్టర్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ శంకుస్థాపన జరిగింది. సుమారు 5,500 లైసెన్స్డ్ సర్వేయర్లతో ఆధునిక పరికరాల సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వేలు చేపట్టి భూ యజమానులకు కార్డులు జారీ చేయనున్నారు. భూభారతి రిజిస్ట్రేషన్ శాఖలకు సింగిల్ పేజీకి తీసుకురావడం, డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించడం ద్వారా భూ తగాదాలు రాకుండా చూస్తామని తెలిపారు. కొత్త ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లలో వృద్ధులు, మహిళలు, భక్తుల కోసం ఆధునిక సౌకర్యాలు, పార్కింగ్, ఫీడింగ్ రూమ్, లిఫ్ట్ వంటి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమం భూ సమస్యల పరిష్కారం, అవినీతి నివారణలో కీలక అడుగు అని మంత్రి హైలైట్ చేశారు. ఇవే వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.